తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ తెలియజేయనిది ఏంటంటే, మొన్న జరిగిన వరంగల్ బీసీ రాజకీయ మీటింగ్లో ఈ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య మా రెడ్డి జాతిని పూర్తిగా అవహేళన చేసినందుకు మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ చేసేందుకు రావడం జరిగింది. ఎవరికైనా భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. కానీ ఇట్లా ఒక జాతిని ఉద్దేశించి, ఒక కులాన్ని ఉద్దేశించి ఈ కులాల మధ్యలో కుంపట్లు పెట్టి ఇట్లా ఈ విమర్శలు చేయడం ఎంతవరకు సవ్వని నేను అడుగుతున్నా మల్లయ్యను. అందరికీ ఎవరి కులం అంటే వారికి ప్రేమ ఉంటుంది, అంతేగాని నువ్వు ఏం మాట్లాడుతున్నావు తీన్మార్ మల్లయ్య? మొన్ననేమో కుక్కల సంఘం అధ్యక్షులు లెక్క అంటావు, నిన్న బీసీల వరంగల్ మీటింగులనేమో బీసీల ఉత్సదాగాలే రెడ్లు అని మాట్లాడుతున్నావు. మరి నువ్వు మొన్న ఎవరి ఉత్సదాగి ఎమ్మెల్సీ అయినవురా? నువ్వు బహిరంగంగా అడుగుతున్నాయాలా? నువ్వు ఎవరి ఉత్సదాగి మొన్న ఎమ్మెల్సీ అయినావు? అందరికీ సమాజం అంతా తెలుసు. ఆయననేమో రెడ్ల ఉత్సదాగి నువ్వు ఎమ్మెల్సీ అయినావు. ఇవాళ గద్దెని ఎక్కినాక మళ్ళీ బీసీ మూసుకు వేసుకొని ఆడికి పోయి బీసీల ఉత్సదాగాల రెడ్లు అంటావు. నీకేం దమ్ము? నీది ఎంతరా? నీ దమ్మెంత? నీ అదెంత? నువ్వు ఒక 300 కాపీ జాతిలో ఉట్టి నీ జాతికి కాదు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఏ జాతిని జాతి పేరుతో తిడితే అందరికీ మనోభావాలు దెబ్బతింటే, ఎవరిని తిట్టే నీకు తిట్టే హక్కు ఎవడు ఇయ్యలే. మేము బీసీ బిడ్డలతో మంచిగా కలిసి ఉంటాం. రోజు తెల్లాలు వేస్తే గౌడనలతో అందరితో మంచిగా కలిసి ఉంటాం. ఎవరిని నువ్వు తిట్టదందుకు, మమ్మల్ని తిట్టదందుకు నువ్వు ఎవరిని? ఏదో విడాకులు అంటుండే, దేనికోసం విడాకులట? రెడ్లము బీసీలము ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు చేసుకున్నావా? దీనికి ఏమైనా దమక్కు ఉందా? పిచ్చికొక్క ఇట్లా గడిచింది అయింది నాకు అనిపిస్తుంది. నాకు మతి స్థిమితంగా ఓలిపోయి మాట్లాడుతుండు. ముందుగా మెంటల్ హాస్పిటల్ వేయాలి. నేను ఇవాళ స్పీకర్ కూడా చెప్తా, సార్ ఈ ఎమ్మెల్సీకి జర మెంటల్ వేసినట్టుంది, జర తీసుకుపోయి ఖచ్చితంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి సార్, లేకుంటే గవర్నమెంట్ మొత్తం అభావాస్ పాలవుతుంది. ఈయన జర మంచిగా చూపించాడు సార్ డాక్టర్. కానీ రేపు గవర్నర్కు, మన శాసనమండలి చైర్మన్కు, మన ముఖ్యమంత్రికి కూడా ఒకటి లెటర్ ఇస్తాం. ఇదేనా అన్న విడాకుల సభ? ఏదైనా విడాకులు భార్యకు భర్తలకు నచ్చకుంటే విడాకులు అవుతాయి. తెలంగాణ ప్రజలకు, ఓసీలకు, బీసీలకు ఏమైనా ఉంటుందా అన్న ఈ విడాకులు? భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఇదేనా నువ్వు మేధావుల సంఘానికి అధ్యక్షునువా? ఇదేనా నువ్వు ఒక ఎమ్మెల్సీ? ఇదేనా నువ్వు తప్పుడు వార్తలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు అరే ఖబర్దార్ మల్లయ్య, నువ్వు ముందుగాల మళ్ళీ నువ్వు రెడ్డి జాతికి బహిరంగంగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పినాక మళ్ళీ అప్పుడు వచ్చి అందరిని నువ్వు